జీవం, నూతన జీవం, యేసులో నూతన జీవం, నూతన జీవం, నూతన జీవం, యేసులో 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 నూతన జీవం, నూతన జీవం, నూతన జీవం, యేసులో నూతన జీవం, నూతన జీవం, నూతన జీవం, యేసులో నూతన జీవం, యేసులో నూతన జీవం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. యేసులో నూతన జీవం అనే ఈ ఆధ్యాత్మిక టీవీ కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. ఈ టీవీ కార్యక్రమం ద్వారా మీరు ఎంతగానో ఆశీర్వాదం పొందుతున్నారని విశ్వసించుచున్నాము. ప్రతి వారం ఇదే సమయానికి ఇదే ఛానల్లో వచ్చిన ఈ టీవీ కార్యక్రమాన్ని మీరు చూస్తారని మేము విశ్వసించుచున్నాము. ఇప్పుడు పాస్టర్ మోజెస్ అభిషేక్ గారు దేవుని యొక్క వర్తమానాన్ని అందజేస్తారు. Praise the Lord. దేవునికి స్తోత్రం. Greetings to you, dear friends, in the name of our Lord and Savior Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు నామమున నా ప్రియ స్నేహితులారా మీ అందరికీ వందనాలు. It's a great delight for all of us to come before you with the living word of God. మరి ఈ సమయంలో జీవము గల దేవుని వాక్యము చేత పట్టుకుని మీ ముందుకు రావడం చాలా ఆనందముగా ఉన్నది నాకు. Hope you all are doing well and being blessed by the grace of God. మీరందరూ కూడా దేవుని యొక్క ఆశీర్వాదముల చేత ఆశీర్వదించబడి మీరందరూ క్షేమముగా సురక్షితముగా ఉన్నారని నమ్ముచూ ఉన్నా. Our gracious God is such a wonderful God who is protecting us in each and every time. మన యొక్క గొప్ప దేవుడు, మన యొక్క నీతి గల దేవుడు మనలను ప్రతి ఒక్క సమయంలో కూడా కాచి కాపాడుతూ ఉన్నాడు. Hence, with a grateful heart, let us listen the word of God now. సో అందును బట్టి మనం అందరము కూడా జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని విందాం. Now we are hearing how a person can be saved from that wrath day. అయితే ఈ యొక్క సమయంలో మనం ఏమి వినబోతున్నామనంటే ఒక వ్యక్తి ఎలాగున ఉగ్రత దినము నుండి తప్పించబడతాడు అనేటువంటి మాట. How to be saved from the day of wrath. ఎలాగున ఉగ్రత దినము నుండి తప్పించబడతాడు ఒక వ్యక్తి. Yes, the day of wrath is a great vengeance day. మరి దేవుని యొక్క ఉగ్రత దినము ఏమండి చాలా భయంకరమైనటువంటి దినము. The day of wrath is a day in which none can be saved on the day. మరి దేవుని యొక్క ఉగ్రత దినం ఎలాంటిది అంటే ఏ యొక్క నరుడు కూడా తన యొక్క సొంత తెలివి చేత జ్ఞానం చేత రక్షింపబడలేడు. If you and me want to be saved from that wrath of God, ఒకవేళ గాని నీవును నేనును ఆ ఉగ్రత దినము నుండి తప్పించబడాలి అని అంటే Bible says there are certain principles you and me should follow. దేవుని యొక్క వాక్య గ్రంథము బైబిల్ ఏం చెప్తుందంటే కొన్ని నియమాలను మనకు అది తెలియజేస్తూ ఉన్నది. So let us turn our attention to book of Zephaniah chapter 2 verse 3. మనం ఈ యొక్క సమయంలో దేవుని యొక్క వాక్యముల నుండి పరిశుద్ధ గ్రంథంలో నుండి జెఫన్యా గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనమును మనం ధ్యానం చేసుకుందాం. Book of Zephaniah chapter 2 verse 3. దేవుని యొక్క వాక్యముల నుండి జెఫన్యా గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనమును. Seek the Lord, all you are humble of the land. ఇక్కడ అంటున్న మాట, దేశములో సాత్వికులై ఆయన న్యాయ విధులను అనుసరించుచు. Seek righteousness, seek humility, perhaps you will be sheltered on the day of the Lord's anger. ఇక్కడ వాక్యం రాయబడిన సమస్త దీనులారా యెహోవాను న్యాయ విధులు నడుచుచు, సమస్త దీనులారా యెహోవాను వెదుకుడి, మీరు వెదుకుడి వినయము గల వారి నీతిని అనుసరించిన ఎడల ఒకవేళ ఆ యొక్క ఉగ్రత దినమున ఆయన మిమ్మల్ని రక్షించును. So prophet Zephaniah is telling how we can be saved from the day of wrath. ఇక్కడ ప్రవక్త అయిన జెఫన్యా చెప్తున్నాడు ఎలాగున ఉగ్రత దినము నుండి తప్పించబడతాము. So today's our sermon topic is the same, how to be saved from day of wrath. మరి ఈ రోజున మన యొక్క ప్రసంగం యొక్క అంశం ఏమిటంటే ఉగ్రత దినము నుండి తప్పించబడుట. This prophet
Zephaniah is a 7th century prophet. మరి ఈ యొక్క ప్రవక్త అయిన జెఫన్యా ఆయన 7వ శతాబ్దపు కాలము నాటి ప్రవక్తగా పిలువబడుతూ ఉన్నాడు. During the dominance of Babylonian kingdom, this prophet prophetically spoke the message of God. మరి బబులోని యొక్క దేశము లేక బబులోని యొక్క రాజ్య పరిపాలన కాలములో ఈ యొక్క ప్రవక్త అయిన జెఫన్యా గారు ప్రవచించిన ప్రవచనం ఈ మాటలు. And Zephaniah spoke particularly to the country or the nation of Judah. మరి ఈ యొక్క జెఫన్యా గారు ఆయన ప్రత్యేకముగా యోధా ప్రజలను గూర్చినటువంటి మాటలు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు. The core message of Zephaniah is the day of the Lord. మరి జెఫన్యా గ్రంథము లేక జెఫన్యా ప్రవక్త యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఉగ్రత దినమును గురించి అంత్య దినమును గురించి మాట్లాడుతూ ఉన్నాడు. That's why at the very beginning of his book he starts like this. అందుకనే ఈ యొక్క జెఫన్యా గ్రంథము యొక్క ప్రారంభము మరి మాటలు మనం ఇలాగున చూస్తా ఉన్నాం. Chapter 1 verse 2 he says, God will sweep away all this earth. ఇక్కడ మరి మొదటి అధ్యాయం 2వ వచనంలో ఉన్న మాట, ఏమీయు విడవకుండా ఈ భూమి మీదనున్న సమస్తమును నేను ఊడ్చివేసేదను, ఇదే యెహోవా వాక్కు. God is telling, I will sweep away everything, I will wash away everything. ఇక్కడ ప్రభు ఏమంటున్నారో తెలుసా, నేను సమస్తమును ఊడ్చివేస్తానని ప్రభు చెప్తా ఉన్నారు. Do you know why God is in that much anger? మీకు తెలుసా అండి ఎందుకు దేవుడు అంత ఉగ్రత కోపము కలిగి ఉన్నాడో? Because of the sins of humanity. ఎందుకో తెలుసా, కేవలము మానవుల యొక్క పాపములను బట్టి ఆ యొక్క మరి ఆ ఉగ్రతను దేవుడు చూపిస్తా ఉన్నాడు. During the time of Zephaniah in 7th and 8th centuries, మరి జెఫనియా కాలములో మరి 7వ లేక 8వ శతాబ్దపు కాలములో people of Israelites and Judah, they turned away from God. మరి యోధా యొక్క ప్రజలను, ఇశ్రాయేలు ప్రజలు వారు దేవుని నుండి వైతొలగిపోయారు. They were living according to their own desires. వారు ఎలా జీవిస్తున్నారు అని అంటే వారి యొక్క స్వచిత్తానుసారముగా వారి ఇష్టానుసారముగా బ్రతుకుతూ ఉన్నారు. They were corrupting the temple of God and the name of God. వారు అంతేకాకుండా వారు దేవుని యొక్క నామమును, దేవుని యొక్క మందిరాన్ని పాడు చేసే విధముగా బ్రతుకుతా ఉన్నారు. They were exploiting the poor people and the widows of those times. మరి అంతేకాకుండా ఆ కాలము నాటి పేద ప్రజలను అలాగనే విధవరాండ్రను వారు చాలా బాధ పెడుతూ ఉన్నటువంటి పరిస్థితి. So because of all those things, God is telling, I am going to sweep you away. అలాంటి పనులు వారు చేస్తున్న కారణమున ప్రభు అంటున్నాడు, నేను సమస్తమును మిమ్మల్ని తుడిచి వేస్తాను, ఊడ్చి వేస్తానని ప్రభు చెప్తున్నారు. And in chapter 2 verse 2, prophet Zephaniah says like this, I will scatter you, you shameful nations and the people. అంతేకాకుండా జెఫన్యా గ్రంథము 2వ అధ్యాయం 2వ వచనంలో ప్రభు ఏమని మాట్లాడుతూ ఉన్నారని మనం చూసినట్లయితే, విధి నిర్ణయము కాకమునిపై యెహోవా కోపాగ్ని మీ మీదకు రాకమునిపై మిమ్మల్ని శిక్షించుటకై యెహోవా ఉగ్రత దినము రాకమునిపై కూడిరండి. So Zephaniah is telling, now you are getting the wrath of God, come at least now. మరి ఇక్కడ జెఫన్యా గారు ఏమని ప్రవచిస్తున్నారు, ఏమని మాట్లాడుతున్నారు అని అంటే, దేవుని యొక్క ఉగ్రత రాకమునిపై ఇప్పుడైనా రండి దేవుని యొద్దకు అని పిలుస్తూ ఉన్నాడు. In first chapter he says that there is great wrath going to come because of sin. మరి మొదటి అధ్యాయములో ఏమని చెప్తున్నాడంటే, మీ యొక్క పాపములను బట్టి దేవుని యొక్క గొప్ప ఉగ్రత రాబోతుంది అని చెప్తున్నారు. And in second chapter he says, at least now you come to God so that you will be saved. మరి 2వ అధ్యాయములో ఏమని చెప్తున్నారు అని అంటే, ఇప్పుడైనా మీరు దేవుని యొద్దకు రండి ఈ ఉగ్రత దినము నుండి తప్పించబడుటకై. How a person can be saved during the time of wrath? మరి ఎలాగున ఉగ్రత దినము నుండి ఒక వ్యక్తి మరి రక్షింపగలడు లేక ఆయన కాపాడుకోగలడు? Prophet Zephaniah says 3 principles here. మరి ఇక్కడ ప్రవక్త అయినటువంటి జెఫన్యా గారు 3 అద్భుతమైన విషయాలను ఆయన చెబుతా ఉన్నారు. The first one is chapter 2 verse 3 of Zephaniah says, seek the Lord. మరి ఈ 3 విషయాల్లో మొదటి విషయం ఏమిటంటే 2వ అధ్యాయం 3వ వచనం ప్రకారం మొదటిది యెహోవాను వెదకుడి. Seek the Lord. యెహోవాను వెదకుడి. As I said before, people they flood away from God. మరి ముందుగా నేను చెప్పిన రీతిగా ప్రజలు దేవుని యొద్ద నుండి వైతొలగిపోయారు, దూరమైపోయారు, చెదిరిపోయారు. Especially the land of Israel and Judah, they turned to idolatry. మరి అంతేకాకుండా ఈ యొక్క ఇశ్రాయేలీయులను అలాగే యోధా ప్రజలు వారు విగ్రహారాధన వైపుకు తిరిగిపోయారండి. They were having inter-religious marriage, that means marrying other religious people. మరి వారు ఏం చేస్తున్నారు అని అంటే, వారు వేరే విగ్రహారాధన సంబంధమైన మరి ప్రజలను వారు వివాహము
చేసుకుంటూ ఉన్నారు. And they were even offering sacrifices to the religious, the pagan gods. మరి అంతేకాకుండా వారు ఆ యొక్క అన్య దేవతలకు వారు బలులర్పిస్తున్నటువంటి కార్యాలు వారు చేస్తూ ఉన్నారు. And even during the time of Solomon, we see Solomon the king even building the altars and the temples for the pagan gods. మరి అంతేకాకుండా రాజైన సొలొమోను కూడా ఆయన కాలములో ఆయన చేసినటువంటి పనులు మనం చూస్తున్నాం. ఆయన కూడా అన్య దేవతలకు బలులర్పించుట, బలిపీఠములు కట్టుట అనే విషయాలను, These all things made these people to turn away from God. మరి ఈ కార్యములన్నీ కూడా మరి ప్రజలను దేవుని యొద్ద నుండి వైతొలగిపోయినట్లుగా దూరం అవునట్లుగా చేస్తున్నవి. So prophet is telling, as you are turned away from God, మరి ఇక్కడ ప్రవక్త అయినటువంటి జెఫన్యా చెప్తున్నాడు, మీరు ఏ రీతిగా అయితే దేవుని యొద్ద నుండి తొలగిపోయారో, దేవునికి వ్యతిరేకమైపోయారో, that is the cause for the wrath of God. అదే మరి దేవుని యొక్క ఉగ్రతకు కారణమైపోయిందని ఇక్కడ చెబుతా ఉన్నాడు. But you people, if you want to be saved from that wrath, మరి ఇప్పుడు అలాంటి ఉగ్రత దినము నుండి మీరు తప్పించబడాలంటే ప్రజలారా, you have to come back to the Savior or to you God. మరి మీరు నిజమైనటువంటి దేవుని యొద్దకు మీరు తిరగాలి, దేవుని యొద్దకు రావాలి అంటున్నాడు. You should take U-turn to the God that which or whom you used to save. మరి ఇక్కడ మీరు ఏమి చేయాలనగా దేవుని వైపుకు మీరు తిరగాలి. ఎవరైతే ఏ దేవుడైతే మిమ్మల్ని రక్షిస్తాడో ఆయన వైపుకు తిరగండి అని చెప్తా ఉన్నాడు. Dear friends, until and unless we come to God, there is no salvation in our life. ప్రియమైన దేవుని ప్రజలారా, దేవుని యొద్దకు రాకపోయినట్లయితే మనకు రక్షణ అనేటువంటిది దొరకదే మాత్రమును. You may be rich, you may have wealth, you may have fame, but if you are not coming to God, you have no salvation. నీకు ధనం ఉండొచ్చు, నీకు బలం ఉండొచ్చు, నీకు ఆస్తి అంతస్తులు అన్ని ఉండవచ్చు, ఎన్ని ఉన్నా దేవుని యొద్దకు రాకపోతే, దేవుని వైపుకు తిరగకపోతే నీకు రక్షణ దొరకదు. The people whom the Zephaniah is preaching to are not poor people. మరి ఇక్కడ జెఫన్యా గారు ఏ యొక్క ప్రజలకైతే ఈ ప్రవచన వాక్కులను చెప్తా ఉన్నారో వారు ఏమాత్రం పేద ప్రజలు కాదండి. They are living a luxurious life. వారు చాలా ఉన్నతమైన హోదా కలిగినటువంటి జీవితాన్ని వారు జీవిస్తూ ఉన్నారు. They have many lands and many wealth under their name. మరి వారి యొక్క నామములో మరి చాలా రకాలైనటువంటి ఆస్తిపాస్తులను వారు కలిగి ఉన్నారండి. But prophet says nothing in this world can save you. అయితే ప్రవక్త ఏమని చెప్తున్నాడు తెలుసా జెఫన్యా గారు, ఏది కూడా ఈ లోకములో మిమ్మల్ని ఉగ్రత దినము నుండి రక్షింపలేదు అని చెప్తున్నారు. Dear friends who is listening God's word today, ప్రియమైన స్నేహితులారా, ఎవరైతే ఈ వాక్యాన్ని వింటూ ఉన్నారో, if you are away from God and have everything that you need in your life, మరి ఒకవేళ నీవు దేవునికి దూరం అయిపోయి నీకు ఏమి కావాలో అన్ని కలిగి ఉన్నటువంటి స్థితిలో నీవు ఉండవచ్చు. even if you have everything and you don't have God, నీవన్నీ కలిగి ఉండి దేవునిని గాని కలిగి లేకపోయినట్లయితే, that day of wrath will come to you and none can save you on that day. మరి ఇదిగో ఆ యొక్క ఉగ్రత దినమున దేవుని యొక్క ఉగ్రత నీ మీదకి వస్తది, ఎవ్వరును ఏది కూడా నిన్ను రక్షింపలేదు అనే మాట చెబుతా ఉన్నాను. That's why the book of Revelation says there, on that day the people will cry and they will groan that they are not saved, and who will save them? మరి అందుకనే ప్రకటన గ్రంథంలో రాయబడినట్లుగా ఉగ్రత దినమున ప్రజలందరూ కూడా వచ్చి గోరుమని ఏడుస్తారు, మమ్మల్ని రక్షించండి అని వారు కేకలేస్తారు. కానీ ఆ సమయమున ఆ దినమున ఎవ్వరు కూడా వారిని రక్షింపలేరు. Yes, on that day none can save you. ఆ దినమున ఎవ్వరును కూడా నిన్ను రక్షింపలేరు. Now itself you must seek God and turn to him. మరి ఈ యొక్క సమయంలోనే నీవు దేవునిని వెతికి దేవుని యొద్దకు రావాలి అని ప్రభు పిలుస్తూ ఉన్నాడు. In the books of Gospels, Jesus said a wonderful example. మరి సువార్త గ్రంథాలలో మనం చూసినట్లయితే యేసు ప్రభు వారు చక్కటి మాటలను జ్ఞాపకం చేశారండి. There is a son who was having a father and he was very wealthy. మరి ఒక కుమారుడు ఉన్నాడు, ఆ కుమారునికి ఒక తండ్రి ఉన్నాడు, వారు చాలా ఆస్తి కలిగిన వారుగా ఉన్నారండి. This son took the money from father and went away from father. మరి ఈ యొక్క కుమారుడు ఏం చేస్తాడో తెలుసా, తన తండ్రి యొద్ద నుండి తనకు రావలసిన భాగమున ఆస్తిని నాకు ఇచ్చేయి అని చెప్పి తీసుకుని వెళ్ళిపోయాడు. When he was away from father, he spent all the money and he came to a state where he has nothing. మరి ఆ యొక్క తండ్రి యొద్ద నుండి ఆ కుమారుడు వెళ్ళి
వెళ్ళిపోయినప్పుడు చాలా ధనమును పట్టుకుని ఆస్తిని పట్టుకుని వెళ్ళాడు. వెళ్ళిపోయిన తర్వాత మొత్తం అదంతా పోగొట్టుకుని తనకు ఏమీ లేని స్థలానికి వచ్చేసాడు. Even he don't have food to eat and good clothes to wear. మరి తనకు తినడానికి సరైన ఆహారము దొరకటం లేదు, సరైన వస్త్రములు ధరించుకోవడానికి కూడా లేని పరిస్థితికి అయిపోయాడు. Finally he acknowledged that he should come to Father if he want to be saved now. అప్పుడు చివరిగా ఆ యొక్క కుమారుడు ఏమి తెలుసుకున్నాడు, గ్రహించాడు అని అంటే, నేను గాని రక్షింపబడాలి అని అంటే నేను నా యొక్క తండ్రి యొద్దకు వెళ్ళాలి అని తెలుసుకున్నాడు. There is none who can save me from this poverty or from this poor situation except my Father. ఇదిగో నా తండ్రి తప్ప నన్ను ఈ యొక్క పరిస్థితిలో, ఈ పేదరికములో, ఈ కష్ట సమయంలో నన్ను ఎవ్వరును కూడా రక్షింపలేరు అని గుర్తించాడు, గమనించాడు. And when he came to Father, Father given him all he need again. అంతే. మరి ఎప్పుడైతే ఈ యొక్క కుమారుడు అది తెలుసుకుని తన తండ్రి యొద్దకు వచ్చాడో, ఆ తండ్రి ఆ కుమారుని చేర్చుకుని అతనికి కావలసినవన్నీ ఇచ్చాడండి. Dear people of God who is listening God's word today, ప్రియమైన దేవుని ప్రజలారా, ఎవరైతే మాటలు వింటూ ఉన్నారో, you may be an active believer before. మరి నీవు ఒకవేళ మరి మునుపటి దినాలలో చాలా ఒక అద్భుతమైన విశ్వాసిగా నీవు ఉండవచ్చు. But now you may be going back in your faith and getting away from God. ఒకవేళ ప్రస్తుత దినాల్లో నీ విశ్వాస జీవితంలో నువ్వు వెనకకు వెళ్ళిపోతూ చల్లారిపోయిన దిగజారిపోయిన వానిగా ఉంటూ ఉన్నావేమో. I am saying like this, even if you believe in Jesus and went away from God, there is wrath of God for you. మరి నేను చెప్తా ఉన్నాను, నువ్వు ప్రభుని నమ్మి ప్రభుని తెలుసుకుని విశ్వసించి రక్షణలో కొంతకాలము కొనసాగి ఒకవేళ మరలా నువ్వు వెనకకు వెళ్ళిపోతే నీకును కూడా దేవుని యొక్క ఉగ్రత ఉన్నది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ, For those who don't believe in Jesus and for those who believe and went away, they will be subjected to the wrath of God. ఎవరైతే ప్రభుని నమ్మి వెనకకు వెళ్ళిపోయారో, ఎవరైతే ప్రభుని నమ్మకుండా ఉన్నారో అందరూ కూడా ఉగ్రత దినమునకు పాత్రులు అని దేవుని వాక్యం అంటూ ఉంది. But if you want to be saved, my dear friend, అయితే అటువంటి ఆ ఉగ్రత దినము నుండి నీవు రక్షింపబడాలి అని అంటే, you must come to the Father, the Almighty God who is standing before you. నీవేమి చేయాలో తెలుసా? ఇదిగో ఆ యొక్క సర్వశక్తి గల దేవుని యొద్దకు వచ్చి నీవు ఆయనను వెదకాలని దేవుని వాక్యం అంటూ. You must submit your life to Jesus who died for you upon the cross of Calvary. మరి నీ కొరకు కలువరి సిలువలో మరణించిన యేసుకు నీ యొక్క జీవితమును అప్పగించాలని ప్రభు చెప్తా ఉన్నారు. So the first principle is to seek God. మొదటి విషయం ఏమిటి అని అంటే దేవునిని వెదకండి. And the second one is, రెండవ విషయం ఏమిటి అని అంటే, in chapter 2 verse 3, the prophet says like this, మరి ప్రవక్త గారు చెప్తున్న 2వ అధ్యాయం జెఫన్యా గ్రంథము 3వ వచనములో, seek righteousness. అక్కడ అంటున్నారు ఆయన నీతిని వెదకుడి అనే మాట. Seek righteousness. నీతిని వెదకండి. Those people who are living in the time of unrighteousness, ఎవరైతే అవినీతి పరులుగా ఈ లోకంలో బ్రతుకుతా ఉన్నారో, ఇటువంటి అవినీతి కాలములో మనము నీతిని వెదకాలి, నీతిని అనుసరించాలి. in the 7th and 8th century before Jesus, యేసు ప్రభు వారి కాలము నాటి 7వ 8వ శతాబ్దపు కాలమునకు ముందు these people of Judah and Israelites, మరి ఈ యొక్క యోధా ప్రజలను, ఇశ్రాయేలు ప్రజలను, they were unrighteous in their actions. మరి వారి యొక్క క్రియలలో వారు ఎలాగున్నారంటే చాలా అనీతి పరులుగా, అవినీతి పరులుగా ఉన్నారండి. They were unrighteous even in their heart. వారి యొక్క హృదయములో చాలా అవినీతి కలిగిన వారుగా ఉన్నారు. See how they were unrighteous means they were thinking, if I come and offer sacrifice, God will forgive me. మరి వారు ఎలాగ అవినీతి పరులుగా ఉన్నారంటే, వారి హృదయంలో ఏమనుకుంటున్నారంటే, నేను పాపం చేసినప్పుడు ఏదైనా ఒక బలిని తీసుకొచ్చి అర్పించేస్తే నా బలిని దేవుడు నా పాపాన్ని క్షమించి వేస్తాడు, నేను నీతిమంతుడిని అయిపోతాను. But God said to them through the prophet of Isaiah and Haggai and different people that I don't want your sacrifices. అయితే ప్రభు ఏం చెప్పారో తెలుసా? ప్రవక్తలతో, మరి హగ్గయి ద్వారా, జెఫన్యా గారి ద్వారా, ఇతర ప్రవక్తల ద్వారా, నాకు మీ బలులేమీ వద్దని చెప్పి ప్రభు చెప్పారు. I want righteousness in your heart. నాకేమి కావాలి అని అంటే, మీ హృదయములో నీతి కలిగిన ప్రజలుగా మీరు ఉండాలి, అదే నాకు కావాలి. Even in their actions they have no righteousness. వారి క్రియలలో కూడా ఏమాత్రము కూడా నీతి అనేది కనిపించటం లేదు. Very cruelly oppressing the poor people. వారు చాలా కఠినముగా మరి పేద ప్రజలైన వారిని మరి బాధ పెడుతూ ఉన్న స్థితి కనబడుతుంది. They were not even paying salary for the people who are working under them. వారి క్రింద బానిసలుగా ఎవరైతే పని చేస్తున్నారో నండి, వారికి ఏమాత్రము కూడా వారి జీతాలు కూడా వారు ఇవ్వటం లేదు. But their house furniture was made with ivory, the teeth of the elephants. మరి వారి యొక్క
మరి గృహాలలో ఉన్నటువంటి ఆ యొక్క వస్తువులు ఎలాగ తయారు చేయబడుతున్నాయంటే ఏనుగు యొక్క దంతములతో వారు తయారు చేసుకుంటూ ఉన్నారు. That much brutally unrighteousness was there in those times. మరి వారి యొక్క కాలంలో అలాంటి భయంకరమైనటువంటి అవినీతి వారి మధ్య కనబడతా ఉంది. And his prophet is telling, seek righteousness if you want to be saved. అందుకనే ప్రవక్త గారు జెఫన్యా గారు ఏమంటున్నారంటే మీరు నీతిమంతులు అవ్వాలంటే నీతిని వెదకండి అంటూ ఉన్నారు. Even today we are seeing unrighteous people living in this world. మరి ప్రస్తుతం ఈ దినాల్లో కూడానండి చాలా అవినీతి కనబడతా ఉంది కదా. In politics there is unrighteousness, in church there is unrighteousness, and in works there is unrighteousness. రాజకీయంలో అవినీతి కనబడతా ఉంది, సంఘాలలో అవినీతి కనబడతా ఉంది, మనుషుల క్రియలలో అవినీతి కనబడతా ఉన్నది. Everywhere the world is filled with unrighteousness today. ప్రపంచమంతయు కూడా అవినీతి చేత ఎంతగానో నింపబడిపోయిన పరిస్థితి కనబడుతుంది. But in the midst of this unrighteous world, మరి ఇటువంటి అవినీతి సంబంధమైనటువంటి పరిస్థితుల మధ్య if you want to be saved from the day of the Lord, మరి దేవుని యొక్క ఉగ్రత దినము నుండి నీవు రక్షింపబడాలి అని అంటే you must seek righteousness. నీవు చేయవలసిన రెండవ పని ఏమిటనంటే నీవు ఖచ్చితముగా నీతిని వెదకాలి, నీతిని అనుసరించాలి. Unless and until a person become righteous before God, మరి ఒక వ్యక్తి దేవుని ఎదుట నీతిమంతుడు కాకపోయినట్లయితే he cannot become the child of God. ఆయన ఏమాత్రము దేవుని కుమారుడుగా కుమార్తెగా పిలవబడలేడు. If you are not the child of God, నీవు గాని దేవుని కుమారునిగా పిలవబడకపోతే how can God recognize you in his second coming and take you to his kingdom? అలాగ నువ్వు గుర్తించబడకపోతున్నట్లయితే ఎలాగున ప్రభు తన యొక్క రెండవ రాకడలో నిన్ను గుర్తించి ఆయన ప్రభు యొక్క సన్నిధికి తీసుకుని వెళ్ళగలడు. So today itself live your unrighteous actions and come to Jesus and live a righteous life. అందుకనే ఈ దినమే నీ యొక్క అవినీతి సంబంధమైన కార్యాలన్నీ విడిచిపెట్టేసి ప్రభువైన యేసు యొద్దకు రా, నీతిని వెదుకు. Your neighbors may live unrighteous life. నీ యొక్క తోటి సహోదరులు నీ ప్రక్కవారు ఏమండి అవినీతి పరులుగా మరి వారు బ్రతకచ్చు. The leaders may live unrighteous life. నాయకులైన వారు అవినీతి పరులుగా వారు ఒకవేళ బ్రతకచ్చు. Your family mates may live unrighteous life. ఒకవేళ నీ కుటుంబీకులే వేరే వారు అవినీతి పరులుగా ఒకవేళ జీవించవచ్చు. Doesn't matter to you. If you want to be saved, you live righteous life. మరి ఇదిగో అందుకనే వారు ఎవరు ఏ రీతిగా జీవించినప్పటికీ నీవు రక్షింపబడాలంటే నీవు నీతిని వెదుకు, నీతిని అనుసరించు. It is your salvation. You should receive it. ఇది నీ రక్షణ, నీవు సంపాదించుకోవాలి, నీవు పొందుకోవాలి. So to be saved from the day of wrath, సో అందుకనే ఆ ఉగ్రత దినము నుండి రక్షింపబడాలి అని అంటే seek righteousness. రెండవది నీతిని వెదకండి, నీతిని అనుసరించండి. And the third final principle that Zephaniah says is, ఇక్కడ మూడవదిగా మరి జెఫన్యా ప్రవక్త గారు చెప్తున్న మూడవ మాట, seek humility. మూడవది సాత్వికము కలిగి ఉండండి. Seek humility. సాత్వికులై ఉండండి. The people of those times when Zephaniah is prophesying, మరి ఆ యొక్క ప్రవక్త అయినటువంటి జెఫన్యా కాలంలో ప్రజలు ఎలాగున్నారంటే, and even during the times of all the prophets, మరి అంతేకాకుండా మిగతా ప్రవక్తల కాలంలో కూడా ప్రజలందరూ ఎలాగున్నారంటే, when prophets are saying this is what God says, you must live like this, మరి ఇదిగో ప్రవక్తలైన వారు ఇదిగో ఇది ప్రభు చెప్తున్నాడు, ఈ రీతిగా ఉండాలి అని చెప్తున్నా, people are telling who is God, what he is telling. అప్పుడు ప్రజలు ఏమంటున్నారు తెలుసండి, దేవుడు ఎవరో, ఏ రీతిగా ఏం చెప్తున్నాడు అని చెప్తున్నట్లుగా ప్రశ్నిస్తున్నారు. And who are you, why you are telling these things to us? అంతేకాకుండా ప్రవక్తలు వారు అంటున్నారు, నువ్వెవరు, ఎందుకు ఈ రీతిగా చెప్తున్నావు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. Why we should believe you? మరి ఎందుకు నీవు చెప్పినట్లుగా మేము బ్రతకాలన్నట్టుగా అడుగుతున్నారు. They were getting in rebellion with God and God's servants. మరి వారు ఏం చేస్తున్నారో తెలుసా అండి, దేవునికి దేవుని యొక్క ప్రజలకు లేక ప్రవక్తలకు వారు చాలా తిరుగుబాటు కలిగిన వారుగా ఉంటూ ఉన్నారు. They were a rebellious generation, not having humbleness in their life. వారు చాలా మూర్ఖమైన వారిగా మరి తిరుగుబాటు చేస్తున్న వారుగా ఏమాత్రము సాత్వికము తగ్గింపు లేని వారుగా ఉంటూ ఉన్నారు. That is another cause that God says you are getting to the wrath. అందుకనే ఇదొక మరొక కారణం, ఈ కారణమును బట్టి మీరు ఉగ్రత మీ మీదకి రాబోతుంది అన్నట్టుగా ప్రభు చెప్తా ఉన్నారు. In the book of Numbers chapter 16, మరి ఆ
సంఖ్యాకాండము 16వ అధ్యాయములో we see that Korah and his community, they rebelled against Moses. అక్కడ మనం చూస్తున్నాము కోరాహు వారి యొక్క కుటుంబం వారి యొక్క సభ్యులందరూ కూడా దేవునికి వ్యతిరేకముగా ఉన్నట్లుగా. So God's wrath fallen upon them because of not having humility to God and God's servant. మరి అక్కడ దేవుని యొక్క ఉగ్రత వారి మీద పడినట్లుగా, ఎందుకనంటే దేవుని యొక్క సేవకులైన వారి పట్ల వారు ఏమాత్రం తగ్గింపు లేని వారుగా ఉన్నారు గనక. Do you know how much cruel those people and how God has punished them? నీకు తెలుసా అండి, వారిని దేవుడు ఎంత భయంకరమైన ఉగ్రతకు వారిని దేవుడు అప్పగించాడో తెలుసా అండి? God sent fire from the heaven and 250 people were consumed by that fire. మరి దేవుడు ఆకాశం నుండి అగ్నిని పంపివేసి అగ్ని చేత వారిని దహించి వేశాడు. 250 మంది మరణించినట్లుగా చూస్తున్నాం. And God sent a plague and 14,700 people were dead because of that plague. అంతేకాకుండా మరి దేవుడు ఒక భయంకరమైన తెగులును పంపాడు. ఆ తెగులు చేత అక్కడ చాలా మంది వ్యక్తులు మరణించారు. But in spite of those great death of the people, మరి అటువంటి భయంకరమైన మరణ పరిస్థితి అక్కడ ఏర్పడినప్పటికీ we see sons of Korah and the wife of Korah was in the side of Moses. మరి అటువంటి పరిస్థితుల్లోని కోరాహు యొక్క భార్య వారు దేవుని పక్షముగా నిలబడినట్లుగా చూస్తా ఉన్నాం. With humbleness they sided to Moses and they were under the leadership of Moses and God. వారు చాలా తగ్గింపు కలిగిన వారే, సాత్వికము కలిగిన వారే. మోషే వైపునకు వారు వచ్చి మోషే యొక్క నాయకత్వమును కింద వారు ఉన్నారు. That's why even if we read that Korah generation was consumed by God, మరి అందుకనే మనము కోరాహు యొక్క తరము వారు దేవుని యొక్క ఉగ్రత చేత వారు దహించి వేయబడినప్పటికీ in book of Psalms we see the sons of Korah sing songs to God. మరి అందుకనే మనము చదువుతాము కీర్తనల గ్రంథములో కోరాహు కుమారులు రచించిన కీర్తన అనే మాట మనం చదువుతాము. So when you humble and come to God, God will save you from whatever severe situations there may be. మరి నీవు తగ్గింపు గలవాడవై, సాత్వికము గలవాడవై నీవు దేవుని యొద్దకు వచ్చినట్లయితే దేవుడు నిన్ను ఎలాంటి పరిస్థితి నుండి ఆయన రక్షింపగలుగుతాడు. In the same way, from the day of wrath that is going to come, God will save you if you are a humble person. అదే విధముగా మరి నీవు కూడా దేవుని ఉగ్రత దినమును రక్షింపబడాలి అంటే దేవుని దగ్గరకు నీవు తగ్గింపు గలవాడివి వచ్చినట్లయితే ప్రభుని రక్షిస్తాడు. Hence if we seek God, మరి ఆ యొక్క విధముగా నీవు దేవుని వెతికినట్లయితే, seek righteousness, దేవుని యొక్క నీతిని వెతికినప్పుడు, seek humility, దేవుని యొక్క సన్నిధిలో మరియు తగ్గింపును సాత్వికమును వెతికినప్పుడు, prophet says you will be sheltered on the day of wrath. మరి ఇక్కడ ప్రవక్త అయినటువంటి జెఫన్యా గారు అంటున్నారు, ఆ ఉగ్రత దినమున నీవు రక్షింపబడతావని. You will receive the salvation. నీవు దేవుని యొక్క రక్షణ పొందుకుంటావు. You will be taken to the kingdom of God. దేవుని యొక్క రాజ్యములోనికి నువ్వు తీసుకుని పోబడతావు. If you want that salvation in your life, మరి అటువంటి రక్షణ మీకు కావాలి అనంటే come join with us in prayer. మరి మాతో కలిసి రండి, ప్రార్థించండి. Let's pray. ప్రార్థన చేసుకుందాం. Father, we thank you for this time. తండ్రి నీకు వందనాలు. Father, we thank you for the word that which you have sent to us. ఇదిగో నాయనా, ఈ దినం మాతో మీరు మాట్లాడిన మాటను బట్టి నీకు వందనాలు. Lord, yes Lord, your day of wrath is going to come. అవును ప్రభువా, నీ యొక్క ఉగ్రత దినము రాబోతా ఉన్నది నాయనా. We are recognizing that if we want to be saved, we have to come to you. ప్రభువా, ఆ ఉగ్రత దినము నుండి మేము రక్షింపబడాలి అంటే మేము నాయన నీ యొద్దకు రావలసిన వారమై నిన్ను వెదకవలసిన వారమై ఉన్నాం. Lord, I am submitting the people who are listening God's word and who submitted their lives to your mighty hands. ప్రభువా, ఎవరైతే మాటలు వింటూ వారు నాయనా వారి జీవితంలోకి సమర్పించుకుని ఉన్నారో వారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. Help them to come to you and to cling on to you and live with you. ప్రభువా, వారు నాయనా నీ యొద్దకు వచ్చి నాయనా నిన్ను హత్తుకుని వారు జీవించినట్లు వారికి సహాయం చేయండి. Let them be sheltered from the day of wrath. ప్రభువా, వారు ఆ యొక్క ఉగ్రత దినము నుండి రక్షింపబడినట్లు సహాయం చేయండి. Thank you God for giving them the greatest provisions that they need. ప్రభువా, వారికి కావలసిన వనరులన్నీ మీరు సమకూరుస్తున్నందుకు నీకు వందనాలు. We thank you, dear Father. ప్రభువా, నీ ప్రియమైన తండ్రి నీకు వందనాలు. We ask this prayer in Jesus' name. యేసు ప్రభు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. Amen. ఆమేన్. May God bless you all. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. Praise the Lord. Dear friends, to watch more sermons and worship songs, please subscribe to our YouTube channel Moses Abhishek, MOSES ABHISHEK, and follow us on Facebook and Instagram @Moses Abhishek Tanity.
ప్రియులారా, మరిన్ని సందేశములు మీరు ఆలకించడానికి, మరిన్ని దేవుని యొక్క పాటలు వినడానికి మోసెస్ అభిషేక్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునండి. అలాగే ఫేస్బుక్లోను ఇన్స్టాగ్రామ్లోను మోసెస్ అభిషేక్ తానేటి అనే మన యొక్క ఛానల్ని ఫాలో అవ్వండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. For your praise and support, our address, Pastor T. Moses Abhishek, son of Reverend T. Blessing, Emmanuel Church, Bhaskar Nagar, Samal Court, Andhra Pradesh, India 533440. Our phone numbers 8883 29940. May God bless you all.